ఈరోజు పిఠాపురం రథాలపేట సెంటర్లో మాలమృతవీరుల సభ ఏర్పాటు చేయడం జరిగింది. 1997 సంవత్సరం ఆగస్టు 11న ఎస్సీ వర్గీకరణ నిరసిస్తూ చలో అసెంబ్లీ కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఆ రోజు లక్షలాది మంది హైదరాబాద్ను ముట్టడించిన సంఘటనను జీర్ణించుకోలేని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలీసులతో లాఠీచార్జ్ చేయించి గుర్రాలతో తొక్కించిన సంఘటన మనందరికీ తెలుసు. అందులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి రామచంద్రపురం నుండి పాణంగి శేషయ్య గారు, ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి గోపతోట నారాయణ గారు ఆ యొక్క సంఘటనలో మృతి చెందినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. వారి యొక్క మృతిని మాలమృతవీరుల సంస్మరణ సభగా ప్రతి ఏడాది పివి రావు నాయకత్వంలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రథాలపేట సెంటర్లో మాలమృతవీరుల సంస్మరణ సభ జరిపించడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ రోజున 1997 సంవత్సరంలో జరిగినటువంటి సంఘటనలు పునరావృతమవుతూ మొన్న ఆగస్టు 1వ తారీఖున భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తీర్పును వెలువరిస్తూ 2004 సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ చెల్లదని అదే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేస్తూ మరలా ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందనేటువంటి ఇచ్చినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి తీర్పు వెనుక రాజకీయ కుట్ర ఉన్నదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుచేతనంటే ఎస్సీలకు సంబంధించి ఆర్టికల్ 341 ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం ఉపకులాలుగా వర్గీకరించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ సుప్రీంకోర్టు కానీ లేదని రాజ్యాంగం స్పష్టంగా తెలియజేస్తుంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 341 ప్రకారంగా ఇవన్నీ కూడా ఒక సమూహం తప్ప వీటిని మళ్ళీ ఉపకులాలుగా విభజించక వీలు కాదని చెప్పేసి సుప్రీంకోర్టు 2004 సంవత్సరంలో ఇచ్చినటువంటి తీర్పు ఒకసారి మనం గమనించాలి. అదేవిధంగా మన 7 జడ్జిలు ఇచ్చినటువంటి తీర్పులో ఒక జడ్జి గారు జస్టిస్ బేలా ఎం త్రివేది గారు ఈ వర్గీకరణ తీర్పును వ్యతిరేకించడం జరిగినటువంటి సందర్భం మనం గుర్తు చేసుకోవాలి. ఆవిడ ఏమన్నారంటే రాష్ట్ర ప్రభుత్వాలకు లేని హక్కులను మనం కల్పించినట్టు అవుతుంది ఈ తీర్పు ద్వారా. అదేవిధంగా భారత రాజ్యాంగంలోని 341కు వ్యతిరేకం కాబట్టి ఈ తీర్పును నేను ఏకీభవించట్లేదని వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. దానిని పురస్కరించుకుని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ తీర్పును పునఃసమీక్షించాలని మేము మరలా అదే సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి ఒక కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ తీర్పుని నిరసిస్తూ వేలాది మందితో అమలాపురంలో భారీ స్థాయి నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమానికి కూడా ఇక్కడి నుంచి అధిక సంఖ్యలో హాజరు కావాలని, భవిష్యత్తులో ఈ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.